బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ వద్ద రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, గడ్డం కాశీనాథ్, ఓబీసీ స్టేట్ శివ, పట్టణ అధ్యక్షులు ప్రసాద్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాది 140 సంవత్సరాల పార్టీ. డిసెంబర్ 28, 1885లో మాది అయ్యింది. డిసెంబర్ 28లో మేము రైతులకు 12,000 రైతు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పండి. ఇంతవరకు చేసిన దాఖలాలు రైతు కూలీలందరి ఆశ ఏంటంటే మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని ఆయన చూస్తా ఉన్నారు. మరి 140 సంవత్సరాలు అయిపోయింది, 141 సంవత్సరం అవుతుంది, ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. రుణమాఫీ విషయంలో తీసుకుంటే మొత్తం ఇంచుమించుగా 62,95,000 మంది రుణమాఫీ లోన్ కట్టవలసి ఉన్న రైతులు. దాంట్లో 42 లక్షల మంది 2 లక్షల లోపల రుణమాఫీ ఉన్న రైతులు. సుమారు 31,000 కోట్లు కట్టాలి. దానికి ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు 25,35,000 మందికి 20,650 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 10,000 కోట్లు వాళ్ళు పెండింగ్ ఉన్నారు రైతుల దాని మీద. ఇందాక చాలా మంది అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఒకే విషయం చెప్తా ఉన్నాను, రైతు లేనిదే రాజ్యం లేదు. పెద్దలు చెప్తారు, మేము చిన్న ఉన్నప్పుడు చెప్పేది, ఎత్తేసినటువంటి వ్యవసాయం బాగుపడది, రైతు కన్నీరు పెడితే ఆ రాజ్యం బాగుపడదు. మరి గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటే కొంచెం వెనక్కి పోయినట్టయితే భారతదేశాన్ని సుమారు 65 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించిన పాపాన పోలేదు. రైతులకు యూరియా సకాలంలో అందించాలన్న సోయి లేకుండే, రైతులు పండించినటువంటి పంటకు ధర మద్దతు ధర లేకుండే, రైతుల యొక్క ఘోష చాలా విపరీతమైనటువంటి ఉండే. సుమారు 70% రైతాంగం మీద ఆధారపడినటువంటి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం ప్రపంచంలో అగ్రగామి స్థానంలో ఉండాలంటే మొట్టమొదట రైతు బాగుండాలి, రైతు యొక్క ఆదాయం బాగుండాలి అన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుల గురించి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి విషయాలు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గతంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.